ఈ వీడియోలో విఎన్ ఎడిటర్లో ఒక టెక్స్ట్ని తీసుకొని దాన్ని జూమ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కానీ లేకపోతే వీడియో కానీ డిస్ప్లే అయ్యే విధంగా వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా విఎన్ ఎడిటర్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అనే దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఒక టెక్స్ట్ అనే దాన్ని యాడ్ చేద్దాము. టెక్స్ట్ అనే దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మాస్క్ అని ఉంది కదా, సో మాస్క్ అనే దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను టెక్స్ట్ని రాస్తున్నాను. సుధీర్ అండ్ వాగ్దేవి అని రాస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కింద మనకి ఫాంట్ అని ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేస్తున్నాను. దీంట్లో కొంచెం బోల్డ్గా ఉండే ఏదైనా ఫాంట్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ MOLOT మోలోట్ అనే ఒక ఫాంట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, కొంచెం బోల్డ్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ టెక్స్ట్ లైన్ సెలెక్ట్ చేసాం కదా, సో ఈ విధంగా మనం సెంటర్లో పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అది జస్ట్ 3 సెకండ్స్ ఉంది. సో ఆ ఇమేజ్ని ఒక 6 సెకండ్స్ అదే 7 సెకండ్స్ ఓకే ఇంతవరకు డ్రాగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కీ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని ట్యాప్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒక 5 సెకండ్స్ వరకు ఓకే మనం స్క్రాల్ చేసి ఆ 5 సెకండ్స్ దగ్గర కీ ఫ్రేమ్ అనే దాన్ని ట్యాప్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని జూమ్ చేస్తూ ఎప్పటిదాకా జూమ్ చేయాలంటే టెక్స్ట్ కంప్లీట్గా డిసపియర్ అయిపోయి మనకి ఆ ఇమేజ్ అనేది కనబడే విధంగా జూమ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ కర్వ్ అని ఉంది కదా, కీ ఫ్రేమ్ పక్కన ఆప్షను కర్వ్ అనేది సెలెక్ట్ చేసుకొని దీంట్లో కింద లైన్లో మూడోది క్యూబిసిన్ అనే ఆప్షన్ ఉంది కదా, అది ట్యాప్ చేసి ఈ టిక్ బటన్ని ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మనకి ఏ విధంగా వచ్చిందో చూద్దాము. చూసారా, ఇట్లా జూమ్ అయ్యి మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మనకి ఆ కీ ఫ్రేమ్ ఇక్కడ దాకా వచ్చింది కదా, సో ఈ తర్వాత నుంచి మనం ఈ ఇమేజ్కి ఏదైనా ఎఫెక్ట్ ఇద్దాం. సో దీంట్లో ఎఫెక్ట్స్ అని ఉంది కదా కింద ఆప్షన్స్, దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ నేచర్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ స్నోఫాల్ ఉంది కదా, ఆ స్నోఫాల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఆ విధంగా స్నో పడుతూ ఉంటుంది. ఓకే, టిక్ మార్క్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం ఏ విధంగా వచ్చిందో. సో టెక్స్ట్ జూమ్ అవుతుంది, వెనకాల ఉన్న ఇమేజ్ అనేది వచ్చింది, ఆ ఇమేజ్ మీద స్నోఫాల్ వస్తుంది. ఈ విధంగా మనం టెక్స్ట్ జూమ్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ కానీ లేకపోతే వీడియో కానీ డిస్ప్లే అయ్యే విధంగా మనం వీడియో ఎడిటింగ్ అనేది విఎన్ యాప్లో చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.